హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాలి. లేదంటే మన యొక్క కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకున్నట్లయితే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేమిటంటే కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకునే ముందు మనము మన పాత రేషన్ కార్డ్‌లో మన యొక్క పేరుని డిలీట్ చేయాలి. అలా డిలీట్ చేసిన తర్వాతనే మనము అప్లై చేసుకోవాలి. కాబట్టి ముందుగా మనము మన యొక్క పేరుని డిలీట్ చేయాలి. మరి డిలీట్ చేయాలంటే ఎలా? అంటే మనము మన మండలంలో ఎళ్ళేసి అక్కడ మన పాత రేషన్ కార్డు ప్లస్ మన యొక్క ఆధార్ కార్డు 2 జత చేసి ఒక దరఖాస్తు పెట్టాలి. నేను కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకుంటున్నాను. కాబట్టి నా యొక్క పేరుని ఈ పాత రేషన్ కార్డ్ నుండెళ్ళి డిలీట్ చేయండి అనేసి మన యొక్క అప్లికేషన్ పెట్టినట్టయితే వాళ్ళు మన యొక్క పాత రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మన పేరుని అదే రోజు వాళ్ళు డిలీట్ జేయడం జరుగుతుంది. అలా డిలీట్ అయిపోయిన తర్వాత మనము కొత్త రేషన్ కార్డ్‌కి మనము అప్లై జేసుకోవాలి. అలా అప్లై జేసుకున్న తర్వాత మనకి కొత్త రేషన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.